ఈవెంట్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అండి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని రాహువు, 12వ ఇంట శని వక్రీకరించి ఉండడం, 7వ మందు కేతువు శుక్రుడు, అలాగే 6వ మందు రవి బుధుడు, 3వ మందు గురువు సంచారం, 4వ మందు కుజుని యొక్క సంచార ప్రభావం. వెరసి ఈ యొక్క మీనరాశి వారికి ప్రధానంగా గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, దైవబలం కూడా చక్కగానే ఉంది. కాకపోతే వాహన ప్రమాదములు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అలాగే అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు 1-4 సార్లు మీ యొక్క గృహ సంబంధంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మిమ్మల్ని ఏమార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అనగా మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా నిరుద్యోగస్తులకి చక్కటి అవకాశము, ఉద్యోగం లభించి తీరుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి కోరుకున్న చోటికి బదిలీలు అవ్వడం కానీ, లేదా కోరుకున్న స్థానానికి వెళ్ళడం కానీ జరుగుతుంది. అన్ని రకాల అధికారుల యొక్క సహాయ సహకారాలు మెరుగవుతాయని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహము సంబంధాలు నిశ్చయం అయ్యే అవకాశాలు ఈ యొక్క 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్య గోచరం అవుతుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ఏలిన నాశని ప్రభావం మీనరాశి వారికి అధికంగా ఉండడం, ఈ కారణం చేత అనుకున్నటువంటి పనులు కొన్ని కార్యరూపం దాలుస్తాయి అని అనుకుంటాము, కానీ మధ్యలోనే ఆగిపోవడము, అలాగే ఏవి కూడా ముందుకు సాగకపోవడం జరుగుతుంది. తద్వారా కొంత నిరాశ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఆచితూచి స్పందించాల్సినటువంటి పరిస్థితి, గడ్డు కాలం అనే చెప్పవచ్చు. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి. అలాగే విద్యాలయాలు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మీ యొక్క ప్రేమని ఎదుటివారు అర్థం చేసుకోలేకపోవడం, మీ యొక్క మాటకి విలువలేకపోవడం, ఇవి కొంత గోచరమవుతుంది. గృహంలో కొంతవరకు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గృహంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా 75% సమస్యలు ధనంతోనే వస్తాయి, 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం బాగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1వ తారీఖు రోజున ప్రధానంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, కావున జాగ్రత్తలు పాటించండి. అలాగే మీరు ఏ పని చేయాలన్నా కానీ ఆ 1వ తారీఖు రోజున ఏ పని ముందుకు సాగలేకపోతుంది. తద్వారా బద్ధకంతోనే ఆ 1వ తారీఖు గడుస్తుందని చెప్పవచ్చు. 2, 3, 4, 5, 6 తారీఖులు విశేషమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి, ధన సంపాదన బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి నిర్ణయం వల్ల, లేదా వ్యాపార భాగస్వామి నిర్ణయం వల్ల మీకు లాభసాటి పరిస్థితి గోచరమవుతుంది. ధనము చేతికందినటువంటి కారణం చేత అన్ని రకాలుగా మీరు యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. 7, 8, 9 తారీఖుల్లో ప్రధానంగా కొంతవరకు ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఒక జిగ్జాగ్ పరిస్థితి ఉంటుంది, అన్ని దారులు కనబడతాయి, ఏ దారికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అనగా నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని మీరు కోల్పోతారు. తద్వారా సమయానికి చక్కటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు సమస్యలను అధిగమించవచ్చని చెప్పవచ్చు. ఇక 10, 11 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే సంతానముతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సంతానంతో సమస్యలు అనేటువంటి గోచరం అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 12, 13, 14, 15 తారీఖుల్లో 12, 13 తారీఖుల్లో నిరుద్యోగస్తులు మంచి శుభవార్త వింటారు. అలాగే ఉద్యోగార్థులకి ప్రమోషన్స్ పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహంతో మీ స్థానాన్ని సుస్థిరపరచుకుంటారు. 14, 15 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క
సంబంధించినటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అధిక శుభ ఫలితాలు పొందుతారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఏతావాతా చెప్పొచ్చేది ఏంటంటే 7, 8, 9 తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో మీరు పెట్టుకున్నటువంటి ప్లానింగ్ చేసుకున్న ఖర్చుల్ని తగ్గించుకోవడమో వాయిదా వేసుకోవడమో చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు 7, 8 తారీఖులో ఉంది. మీరు పెట్టుకున్న ఖర్చులు ఆకస్మిక ఖర్చులు తోడై ఇబ్బడి ముబ్బడిగా మీకు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించమని చెప్పడం. ఇక అన్ని రకాలుగా గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క మీనరాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఏలిన నాడిని ప్రభావము, కుజ ప్రభావం అనుకూలంగా లేని కారణం వల్ల సమస్యలు ఎదుర్కోవడం, దైవానుగ్రహంతో వాటిని అధిగమించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి దీన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశము. పైగా మీనరాశి వారికి ఏలినాటి ప్రభావం కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాము అనంటే గత జన్మ కర్మదోష ప్రభావాలు కావున గత జన్మ కర్మదోష నివారణ హోమాలు ఆగస్టు 31వ తారీఖు రోజున శని త్రయోదశి పుష్యమి నక్షత్రం కలిసిన విశేష పుణ్యతిథి సందర్భంగా కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే సోమవారము ప్లస్ అమావాస్య కలిసి సోమవతి అమావాస్య రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి జటిలమైన సమస్యలకి మీ యొక్క కోరిన కోరికలు నెరవేర్చడం కోసం వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో జరిపించడం జరుగుతుంది. పితృదోషము వేరు, పిండ ప్రదానం వేరు. పితృదోషం అనగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా, అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఇవన్నీ పితృశాపాలు అని అంటారు. ఇట్టి పితృదోష నివారణకి సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు నిజాయితీగా సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు మీనరాశి వారికంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు? మీనరాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు చదువుకోండి చాలు. మీకు చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక సమస్యలు అధికంగా ఉన్నాయంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి మీ యొక్క రాశిని అనుసరించే ఫలితాలు. జన్మకుండలిని మీకు దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించినట్లయితే, వారిచ్చే సూచనలు సలహాలు పాటించినట్లయితే తప్పకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.